లో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో సామాన్యుల్లో ఆందోళన నెలకొంది. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఇంధన కొరత తలెత్తే అవకాశాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ధరల పెరుగుదల మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిపై ప్రజల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరింత సమాచారం విశాఖలోని పెట్రోల్ బంక్ వద్ద నుంచి మా ప్రతినిధి మీనా అందిస్తారు. యుద్ధం నేపథ్యంలోని పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం ముందుగానే మనకి సూచనలు ఇచ్చింది. అయితే పెట్రోల్ డీజిల్ ధరలు కూడా నేటి నుంచి అమల్లోకి పెరుగుదల కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం నగరంలోని సమీప పెట్రోల్ బంక్ లో ఉన్నాము. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉద్యోగి అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. నమస్తే అండి, చెప్పండి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కదా, ఎంతవరకు పెరిగాయి? పెట్రోల్ ఇన్నాళ్ళు 108.33 ఉండేది మ్యామ్. ఇప్పుడు 111.62కి వెళ్ళిపోయింది. అంటే ₹3.39 అలాగా. ₹3.29 పెట్రోల్ పెరిగింది. డీజిల్ ₹3.14 అది పెరిగింది. లేదు, మామూలుగా రెగ్యులర్ సేలే అవుతుంది కానీ అడుగుతున్నారు ఒకసారి రేటు మారిపోయింది ఏంటి అని. మరి తప్పదు, అలా వాళ్ళు కంటిన్యూ వాడకం కదా, దాన్ని మటుకు మార్చలేరు ఎవరు. కాకపోతే అంత ఎక్కువ వాడట్లేదు, కొంచెం తగ్గించుకుంటారు. రేటు పెరిగిపోయింది కదా, ఎలా కొట్టించుకున్న అలాగే కొట్టించుకుంటున్నారు అంతే. మారిందని తక్కువ కొలేదు, తగ్గిందని ఎక్కువ లేదా, ఇంక మన లైఫ్ ఇంకా అలా వెళ్ళాలి అంతే. కాకపోతే ఏంటంటే మిగిలిన అన్నింటి మీద కూడా ఛార్జీలు పెరిగిపోతాయి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంతా ఛార్జీ పెరుగుతుంది కదా, అవన్నీ మన మీద పడిపోతాయి. ఇంకా కానీ ఏదైనా తప్పదు, ఇంకా గవర్నమెంట్ పెట్టింది అంటే వాడాలి అంతే. అంటే నేటి నుంచి రేట్స్ పెరిగాయి కదా పెట్రోల్ డీజిల్ ధరలు. అదే విధంగా మొన్న కొరత ఏర్పడినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ తేడా ఎలా మామూలుగానే ఉందమ్మా. అప్పుడు ఆ 2 days హెవీగా కొట్టించేసుకున్నారు, అంటే స్టాక్ పెట్టుకున్నట్టు. కానీ ఏ బండికైనా 2 liters ఇచ్చాం, అంతకు మించి ఎక్కువ ఇవ్వలే. అది అలా కొంచెం తగ్గిన తర్వాత యాజ్ ఇట్ ఈస్. ఇంకెవరు అలా అని ఎవరు ఎక్కువ ఫుల్ ట్యాంక్ ఎవరు కొట్టించుకోవట్లే. ఇంకా కొరత అయిపోయింది కదా, మామూలుగా కొట్టించుకుంటున్నారు. 300 ఎంత కావాలంటే అంత. ఇన్నాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ 2 లీటర్లు అంతకు మించి లేదు. ఆ తర్వాత మాకు కూడా కంపెనీ వాళ్ళు ఇంకా లిమిట్ ఏం లేదు, మామూలుగా కస్టమర్ ఎంత అడిగితే అంత కొట్టండి అంటే ఎంత అడిగితే అంతే కొడుతున్నాం. కానీ ఫుల్ ట్యాంకులు తగ్గినాయి. ఫుల్ ట్యాంకులు చేయించుకోవడము అనేది మటుకు రేర్ అయిపోయింది అనమాట. మొన్న వారం రోజులు కొరత ఉంది అని చెప్పేసినప్పుడు కొంచెం లిమిటెడ్ గా కొట్టించారు. ఇప్పుడు జనరల్ గా నార్మల్ గానే వాళ్ళు ఎంత అడిగితే అంతే కొడుతున్నాం. కానీ ఏదైనా బల్క్ ఆయిల్ అయితే మటుకు ఇవ్వడానికి చాయిస్ లేదు. ఇప్పటికీ కూడా 200 liters అలా ఇవ్వడానికి అయితే చాయిస్ లేదు, ఇవ్వట్లేదు కూడా. బల్క్ ఆయిల్ అనేది అయితే ఎవరికి లేదు. అంటే 4-wheelers అవి వస్తాయి కదా, పెద్ద వెహికల్స్ వస్తాయి కదా, వాటిలో కూడా ఫుల్ ట్యాంక్ అంటే మహా ఎంత అవుతుంది, 100 liters అలా. మహా హెవీ వెహికల్స్ వస్తాయి, మాకు పెద్ద వెహికల్స్ వస్తాయి, వాళ్ళకి 150 liters అలా పడుతుంది అంతే. 200 liters దాటైతే ఎవరికి కొట్టట్లేదు. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, డీజిల్ 200 liters దాటి కొట్టకూడదు అంటే బ్లాక్ చేస్తారని. ఇంకేంటి కదా, గవర్నమెంట్ అయితే ఇంకా ఇన్స్ట్రక్షన్స్ డీజిల్ మీద ఉంచింది. అదే విధంగా ఇక్కడ వినియోగదారులు అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాము. జనరల్ గా రోజువారీగా మనం పెట్రోల్ డీజిల్ మీదే మనం ఆధారపడి బయటికి వెళ్ళాలన్నా సరే, లేకపోతే రావాలన్నా సరే మనకి అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని మీద ఆధారపడి ఉంటాం. కాబట్టి కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి వినియోగదారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది పెట్రోల్ కొట్టించుకోవడానికి చాలా మంది వినియోగదారులు వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం. కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తారు? చెప్తామండి, ఏముంటది, మామూలు కామనే. ఇంకా పెంచుతుంటే తగ్గించడం ఉండదు కదా, ఎప్పుడు పెరగడమే తప్ప తగ్గేది లేదు. మనం వాడుకు కూడా వెహికల్స్ ఎక్కువ అయిపోయాయి, దానివల్ల కూడా ప్రాబ్లం ఉంది కదా, మనం ఏం చేయలేము దానికి. అలాగని వెహికల్ లేకుంటే ఇప్పుడు ఈ రోజుల్లో బయటికి వెళ్ళే ప్రసక్తి లేదు. అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయి ఇవాళ నుంచి మనకి అమల్లోకి వచ్చింది. అదే విధంగా అమల్లోకి వచ్చింది అయినప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లోని పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలి. కాబట్టి వినియోగదారులు పెట్రోల్ బంక్, ఇక్కడ స్థానిక పెట్రోల్ బంక్ లోని బారులు తీరే అవకాశం ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి రేట్లు తగ్గిస్తే సామాన్య ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది
విన్నవించుకుంటున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేసి రోజువారీగా మనకి నిత్యావసర సరుకుల్లాగా పెట్రోల్ డీజిల్ కూడా మనకి అవసరానికి చాలా అవసరం కాబట్టి బయటికి వెళ్ళాలన్నా లేకపోతే ఇంటికి తిరిగి రావాలన్నా సరే పెట్రోల్ చాలా అవసరం కాబట్టి అందరికీ దాని అవసరం ఉంటుంది కాబట్టి దాని మీద పునరాలోచన చేసి కొంచెం రేట్లు తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు గోల పెట్టే పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో మీనా, ప్రైమ్9 న్యూస్, వైజాగ్.